సంవత్సరములకు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలెను. పులియని రొట్టెల పండుగను ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చింది కనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలు తినవలెను. నా సన్నిధిని రొట్టె చేతులతో ఎవరును కనబడకూడదు. నీవు పొలంలో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను పొలంలో నుండి నీ వ్యవసాయ ఫలములను సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన జీవుల మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో వేలాది స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మా యొక్క నూతన సంవత్సరంలో కృతజ్ఞతార్పణ పండుగను మరొకసారి జ్ఞాపకం చేస్తూ, ఇదిగో ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి యువతలో నుండి మీ కొరకు ఈ ప్రత్యేక అర్పణలను సమర్పించడానికి సిద్ధపడి మీ ఆలయంలో వచ్చేటటువంటి బిడ్డలందరినీ పెట్టుకుంటున్నా అంటూ సిఎస్ఐ సంఘంలో ఈ దినంలో ఒక ప్రత్యేకమైన దినంగా నిలిచి ఇదిగో ఉదయకాలం నుండి ఇప్పటి వరకు తోడుగా ఉన్నారు. మా యొక్క ప్రతి కూడికలో యాదపత్యం నుంచి మీరు పంచుకుపోతే ఉన్న విధానానికి పొందుతున్నారు. మరి రాత్రికాల సమయంలో ఈ పిల్లలందరూ కూడా మీరు వారికి ఇచ్చిన ఈవులలో నుండి ఈ దశమ భాగాలను సిద్ధపరిచి ఈ కృతజ్ఞతలు చెల్లిస్తున్న ఆలోచనలో నిరీక్షించగా ప్రతి ఒక్కరికి పేరు దీవించండి, ఆశీర్వదించండి. మరి ప్రత్యేకించి ఈ యొక్క కృతజ్ఞతలో ఈ అర్పణలో దాగి ఉంటున్నటువంటి ఆశీర్వాదాలను మరొక మార్గం జ్ఞాపకం చేసుకోవచ్చు. మీకు మహిమ చెల్లించడానికి సిద్ధపడుతుండగా ఈ వాక్యం చేత మీరే మమ్మల్ని బలపరుచున్నాను. ఈ వాక్యం చేత మమ్మల్ని దీవించున్నాను. మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ప్రభువునకు ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన దినాన్ని మనము జరుపుకుంటా ఉన్నాం. క్రైస్తవ క్రమశిక్షణలో, క్రైస్తవ సంఘ క్రమంలో మరి మనకు కొన్ని పండుగలు ఆచరించడం అంటున్నటువంటిది అనాదిగా మనకు ఉంటున్నటువంటి ఈ యొక్క కట్టడ లేకుంటే ఒక నియమం అని కూడా మనకు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ నియమం లేక ఈ కట్టడ లేక ఈ ఆజ్ఞ అంటున్నటువంటిది మనుషులు ఏర్పరిచినటువంటిది కాదు. ఈ విషయాన్ని మనం గుర్తించుకోవాలి. చాలాసార్లు మనము కొన్ని పాటించాలన్నప్పుడు, కొన్ని ఆచరించాలనుకున్నప్పుడు కొన్నిసార్లు ఇది ఎవరి ఉద్దేశాలు అని మనం అనుకుంటా ఉంటాం. కొన్నిసార్లు కానీ క్రైస్తవ సంఘ క్రమంలో మనం ఆచరిస్తున్నటువంటి అనేక విషయాలు బైబిల్లో దేవుడు స్వయంగా చెప్పినటువంటి ఆజ్ఞలు. దేవుడు స్వయంగా తన ప్రజలను ఆచరించమని, లేకుంటే పాటించమని, లేకుంటే కైకొనమని చెప్పినటువంటి అనేకమైనటువంటి ఆజ్ఞలే మనము పండుగల రూపంలో ఒకటి మనం జరుపుకుంటా ఉన్నాం. ఇశ్రాయేలీయులను
దేవుడు ఒక ప్రత్యేకమైన జనముగా ఎన్నుకొని మరి ఆ జనమును ఆశీర్వదిస్తూ ఆ జనాన్ని లోకంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా వారిని బలపరిచాడు. ఇశ్రాయేలు జనాంగము దేవుడు అత్యున్నతంగా ఆశీర్వదించాడు, అత్యున్నతంగా దీవించాడు. మరి లోకంలో ఏ ప్రజలకు లేనటువంటి ఆధిక్యతను దేవుడు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చాడు, ఇస్తూ ఉన్నాడు. వాటితో పాటుగా వారికి కొన్ని ఆజ్ఞలను కూడా జారీ చేశాడు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో మీరు గమనించినప్పుడు అక్కడ ఏం రాయబడతా ఉంది? ఈ దేవుడైన యెహోవా ఆజ్ఞలను నీవు గైకొని వాటి ప్రకారం నువ్వు నడుచుకున్నప్పుడు నేను నిన్ను దీవిస్తాను. ఎటువంటి దీవెనలు అని అంటే మరి అక్కడ చదువుతారా? ఒకటిగా చిన్నగా మీరు పట్టణంలో దీవింపబడుదురు, పొలంలో దీవింపబడుదురు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ యొక్క పశువుల మందలను, నీ యొక్క దుక్కి తెత్తులను, నీ గొర్రె మేకల మందలను దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును. లోపలికి వచ్చినప్పుడు దీవింపబడును. నా మేలుపైకి మేలునప్పుడు దీవింపబడును. నీ మీద పడు శత్రువులను యెహోవా నీ ఎదుట నుండి పారదోలి నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. చాలు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ లేఖన భాగాన్ని మనం చూసుకుంటున్నప్పుడు నీవు నివసించబోయేటువంటి దేశంలో ఒక కవనెంట్, ఒక నిబంధన వాగ్దానం చేస్తా ఉన్నాడు దేవుడు. కనాను దేశానికి మిమ్మల్ని నేను తీసుకొని వెళ్ళినప్పుడు మీరు నివసించబోయేటువంటి దేశంలో నేను ఆజ్ఞాపించినటువంటి ఇక్కడేనండి వాళ్ళు లేక పనిచేసే వాళ్ళు పనిచేస్తున్నారు, వాక్యం వినే వాళ్ళు వాక్యం పని చేయట్లేదు కదా. ఆయన ఏదో పాపం చేస్తున్నాడు, సలహాలు చేర్చుకున్నాం. ఇలా మరి మనం అన్ని మానేసి ఇంకా ఆయన మీద చూసుకుంటాం. నీవు వెలిచినటువంటి ఈ దేశంలో నేను నిన్ను దీవించబోతా ఉన్నాను. అయితే ఇందులో ఒక షరతు ఉంది. ఏమిటి ఆ షరతు అని అంటే, నేను ఆజ్ఞాపించే ఆజ్ఞలన్నింటినీ నువ్వు అనుసరించి నడుచుకోవాలి. నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలను నువ్వు వేయడానికి వీలు లేదు. ఈ ఆజ్ఞలను అనుసరించి ఎప్పుడైతే నా యొక్క మరి నిష్కల్మషుడుగా లేకపోతే నిందారహితుడుగా నువ్వు నా ఎదుట కనబడతావు, నేను ఎలాగ నేను దీవించబోతా ఉన్నాను అని అంటే, చూడండి, నీ పశువులు, నీ పంటలు, నీ యొక్క భూఫలాలు, నీ గర్భఫలాలు, అంత మాత్రమే కాదు, నీ గొర్రెల మేకల మందలు, ఇంకా చెప్పాలంటే మనం పెట్టుకోవచ్చు నీ కోళ్ళు. ఇప్పుడు కుక్కలు కూడా పెంచుకుంటారు అందరూ, చాలా కుక్కలు ప్రతి ఇంట్లో ఉంటాయి. దానిలో కూడా చాలా అపూర్వంగా చూసుకుంటున్నారు ఈ కాలంలో. అది కొత్త ట్రెండ్. సరే, దాని గురించి కనుక నీకు ఏదైతే నీ ఆశ, నీ ఇష్టం, నీ కోరిక ఏదైతే ఉందో అన్ని కూడా దీవించబడతాయి. నీవు ఇంట్లోకి వచ్చేటప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతాయి. అలాగే కాదు, నీ కొట్లలో నీవు చేయు ప్రయత్నములన్నింటిలో
ఇంకొక మాట ఉంది అక్కడ, నీ పిండి పిసుకు, నీ తొట్టియు, నీ గంప. చూడండి ఎంత చక్కగా దేవుడు రాస్తూ ఉన్నాడు. ఇవన్నీ మన ఇళ్ళలో ఉండేవి. ఇవన్నీ మన ఇళ్ళలో అంటే ఇప్పుడు గంపలు వాడటం లేదని స్టీల్ సామాన్లు వాడతా ఉన్నామా లేదా? మరి అవే అప్పట్లో గంపలు వాడేవాళ్ళు కాబట్టి గంపలు రాసినారు. ఇప్పుడు మన పాత్రలు అని మనం అనుకోవచ్చు. నీటిలో ఉన్న నీ పాత్ర, నీటిలో ఉన్నటువంటి నీ యొక్క సమస్త విధములైనటువంటి ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీవించబడతాయి. నీ పంటలు దీవించబడతాయి, నీ పశువులు దీవించబడతాయి. నీ కొట్లలో నుంచి ప్రయత్నములన్నింటిలో యెహోవాకు తోడుగా ఉండి వాటిని సఫలపరుస్తాడు. అంటే బిజినెస్, వ్యాపారాలు. పంటలు ఏం చేస్తారు? వ్యాపారాలు చేస్తారు. లేకుంటే ఏం చేస్తారు? ఉద్యోగాలు చేస్తారు. ఇవన్నీ కూడా దీవించబడతాయి. అయితే నీవు నా ఆజ్ఞలను పాటించాలి. ఆజ్ఞాతిక్రమము పాపము, పాపము. కాబట్టి ఆజ్ఞలను పాటించకపోతే నీవు దీవెన కాదు, శాపము అంటాడు. ఆ క్రింది వచనాలను మీరు చదివితే ఇదే విషయంలో ఒకటి వచనాలు అయిన తర్వాత 3 పారాగ్రాఫ్లో ఉంటుంది. ఏమని? ఈ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించడం కదా, నువ్వు వాటిని తృణీకరించి ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు ఈ శాపములన్నీ నీకు ప్రాప్తించును. ఈ శాపములన్నీ నీకు ప్రాప్తించును. చాలాసార్లు మనం అనుకుంటా ఉంటాం, ఆజ్ఞను అనుసరిస్తే దీవిస్తానులే దేవుడు, అనుసరించకపోతే ఏమైతే దీవెన లేకుండా అనుకుంటాం. ఏమనుకుంటాం? దీవెన లేకుంటే మనం లేకుంటాం. చాలాసార్లు మన వాళ్ళు వెటకాలంగా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు బయట వాళ్ళు. అదే ఇది కూడా దేవాలయం కూడా చర్చిగా దేవుని యొక్క భయభక్తులు నీకు దేవుడిని ఆశీర్వదిస్తాడు అంటే నాకు వద్దుకోనైనా నువ్వే ఆశీర్వాదం తీసుకోకు, నాకు వద్దుకోమ్మా అదేదో నువ్వే పొందుకోకు అంటే అయిపోయిందా? అయిపోయిందా? నువ్వేరే జనాంగమా, నువ్వేరే ప్రజవా, వేరే కుటుంబాలా? అన్ని వేరే కుటుంబాలే, అందరూ ఈ ప్రజలే, అందరూ దేవుని బిడ్డలే, అందరూ దేవుని చేత ఎన్నుకోబడిన వారే, అందరూ దేవుని సంఘంగా పిలువబడుచున్నటువంటి ఈ సంఘంలో ఒక భాగమే. మరి నాకు ఒక్క ఆశీర్వాదాలన్నంత మాత్రాన అందరితో పురుషుగా పడలే. అది దేవుని ఆజ్ఞ, అది దేవుని ఆజ్ఞ. ఆజ్ఞ కదా. యెహోవాను 25 చెప్పినట్టు కదా, దేవుని ఆలయానికి వారు తప్పక పాటించాలా, మరి దేవుని యెహోవాను సేవించాలా. కానీ ఆజ్ఞలు ఇంకా చాలా ఉన్నాయి, ఒకటి చెప్పుకుంటే మనకు తెలియవద్దు. మరి అనేకమైన ఆజ్ఞలను దేవుడు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలను అనుసరిస్తే దీవెన అని అందరితో ఆగలేదు. ఆ ఆజ్ఞలను ఎవరైతే పాటించారో ఈ శాపములన్నీ నీ మీదకి వస్తాయి. ఆ శాపముల గురించి మనకి ఈరోజు మాట్లాడుకోవడం సమంజసం కాదు. ఎందుకంటే అందరూ సంతోష హృదయాలతో దేవుని దీవెనల కొరకే మనం ఇక్కడికి వచ్చాక, మరి ఆ శాపాలను జ్ఞాపకం చేసుకొని బాధపడడం అంత మంచిది కాదు. కానీ మనం అర్థం చేసుకోవాలి, దేవుని ఆజ్ఞలను మీరిన వారు ఏదో సిల్లిగా అనుకుంటా ఉన్నారు. చాలా వరకు సిల్లిగా తీసేసుకుంటా ఉన్నారు. అంటే మనం చేస్తాం, చేయకపోతే లేదు. అంటే అర్పణల విషయం అనే కాదు నేను చెప్పింది. ఇక చాలా విషయాలలో, చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుణ్ణి చాలా చిన్న చూపు చూస్తూ ఉన్నారు, పక్కకు పెట్టేస్తా ఉన్నారు. దేవుని మాట అంటే భయం లేదు, దేవుని వాక్యం అంటే భయం లేదు, దేవుని సంఘం అంటే భయం లేదు, దేవుని యొక్క క్రమశిక్షణ అంటే భయం లేదు. చెడగొడతా ఉన్నారు, సంఘాన్ని కూడా చెడగొడతా ఉన్నారు. భయం లేనటువంటి జీవితం, భయం లేనటువంటి జీవితం. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒకసారి దేవాలయంలోకి వెళ్తే ఏం జరుగుతుంది? దేవాలయం ఏం జరుగుతుంది? ఆరాధన ఉండాల్సిన స్థానంలో
వ్యాపారం ఉంది. ఆరాధన జరగాల్సినటువంటి స్థానంలో వ్యాపారం ఉంది. పేరు ఆరాధన పొందా ఉన్నారు వాళ్ళంటే, కానీ జరుగుతున్నదంతా మోసం, జరుగుతున్నదంతా దగా, జరుగుతున్నదంతా దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు, కార్యాలు. అవన్నీ దేవునికి యొక్క కోపం తెప్పించారు. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరంగా నేను అభిషేకించాను, కానీ మీరు దీన్ని దొంగల గుహగా మార్చేస్తా ఉన్నారు. ప్రభుత్వ ప్రియమైన వాళ్ళగా ఈనాడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. పర్టికులర్గా మనము ఫలాని దొంగతనము, ఫలాని విషయాలని కాదుగా, అనేక విషయాలలో దేవుని మందిరాన్ని పాడు చేసే వారుగా ఉండాలి. మనకు కనబడదు ఇప్పటికీ. అంటే మనమని కాదు, మనం చర్చకొచ్చిన లేవు లేదు చాలా మనలో కొందరు, లేకపోతే మన వాళ్ళలో కొందరు. అంటే అవగాహన లేకుండా దేవుని ఆలయాన్ని మనము ఎట్లంటే వాడుకోకూడదు, ఎట్లంటే ఇష్టానుసారంగా వాడుకోకూడదు. ఇది సమస్త జనులకు ప్రార్థన మందిరంగా నేను అభిషేకించాను. నా ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? వాడిని నేను పాడు చేస్తా. ఆలయాన్ని పాడు చేస్తే నేను పాడు. ఇది ఆధ్యాత్మికంగా కూడా మనం తీసుకుంటే మన దేహమే దేవుని ఆలయం. మన దేహమే దేవుని ఆలయం. ఈ దేహాన్ని కూడా దేవుడికి లెక్క చెప్పాలి మనం కరెక్ట్గా. నా ఇష్టం నా బాడీ అని నేను వీల్లేదు. నా ఇష్టము నా బాడీ, నా ఇష్టం నా శరీరం. నేను ఉంటా పోతా. ఎవరు పోలేదు. పోతారా? అనుకుంటే పోతావా? అనుకుంటే ఎవరు పోలేదు. దేవుడు నేను పిలిస్తే తప్ప నువ్వు దేవుడి సరిగ్గా చేరడం కూడా కష్టమే. నీ వల్ల కాదు, నువ్వు ఏ ప్రయత్నం చేసినా. ఈ దేహం దేవుని ఆలయము. ఈ దేవాలయం కూడా మనం ఈ దేహాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ ఆజ్ఞాది క్రమము ఎవరైతే మీరుతా ఉన్నారో అది శాపంగా మార్చబడదు. ఏమైనా మార్పుగా చిన్నదే పెద్దదే? బాగా వేరా అది పోయారు నాకు తెలుసు. నేను అందుకే మీ ఇంటెలిజెన్స్ గమనించుకోవాలని నేను ఏమనుకున్నా ఇంపాలి ఉన్నాయండి. ఇప్పుడు నేను ఇలాగే చూస్తున్నాను. సాధారణుడు ఏదైనా ఎట్ట దూరినాడు? ఏదైనా ఏ రూపంలో దూరినాడు? పాము అనే కదా. ఇప్పుడు బాగా వాక్యం మంచి ఇవ్వబడితే ఇక్కడ దూరం అనిపించింది. ఆ వైరం శాపంలోనికి నడిపిస్తుంది. అటువంటి ఆజ్ఞలలో ఈ పండుగలు అంటున్నటువంటివి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఈ నిర్గమకాండంలో మీరు ఇందాక చదివిన లేఖన భాగంలో 23వ అధ్యాయం 14వ వచనం చదివితే, సంవత్సరానికి 3 మార్లు మీరు యెహోవా సన్నిధిని కనబడాలి. మీ ప్రథమ ఫలములతో కనబడాలి. మీ కృతజ్ఞత అర్పణలతో కనబడాలి. మీ భూఫలాలను, మీ గర్భఫలాలను, మీ యొక్క సమస్తములో ప్రథమ ఫలం ఏదైతే ఉందో వాటిలో నీవు దేవుని సన్నిధిలో కనబడాలి.
లేవియకాండము 27వ అధ్యాయంలో కానీ మీరు చూస్తే నీ ప్రథమ ఫలాలలో ఒక ఫలము నీవు దేవాలయంలోకి తీసుకొని రావాలి. మొదటిది అంటే శ్రేష్టమైనటువంటిది. ఆ ఫలము దేవాలయంలో యాజకుడు నీ పక్షంగా నీ కుటుంబ పక్షంగా కానీ అల్లాడిస్తా ఉన్నాడు. ఇక్కడ ఆ అల్లాడించినప్పుడు దేవుడు దానిని ఆక్రమించి ఒక పరిమళ ద్రవ్యముగా దానిని స్వీకరించి నిన్ను నీ కుటుంబాన్ని దీవించబోతా ఉంటున్నాడు. ఇది దేవుడు ఇచ్చినటువంటి కట్టడ లేకపోతే నియమం. ఎన్నిసార్లు రావాలా వీళ్ళు? సంవత్సరానికి 3 మార్లు. వాళ్ళకు 7 పండుగలు ఇవ్వబడినాయి. 7 పండుగలు మీకు తెలుసు, ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. ఏమేమి చెప్తారా? పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, తర్వాత పెంతెకోస్తు పండుగ, బూరెల పండుగ, ప్రాయశ్చిత్త దినము, గుడారాల పండుగ, పర్ణశాలల పండుగ. ఈ 7 పండుగలు 3 నెలల్లో జరుగుతాయి. సంవత్సరానికి 3 సార్లు కనపడాలి అంటే కంటిన్యూగా కాదు, కానీ మొదటి నెలలో 3 సార్లు కనపడాలి. అది మార్చి 14వ తేదీ మన గ్రామంలో చెప్పుకుంటే, 15వ తేదీ 16వ తేదీ వాళ్ళకు మొదటి నెల హీబ్రూ క్యాలెండర్ అబీబ్ అనేటువంటి నెల. మరి ఆ మాసంలో 3 సార్లు కనపడి ఆ 3 రోజులు ఈ 3 పండుగలు చేయాలి. ఒకటి ఏంటి అంటే పస్కా, మొదటి పండుగ పస్కా. రెండవదిగా పులియని రొట్టెల పండుగ. మూడవదిగా ప్రథమ ఫలముల పండుగ. ఈ 3 పండుగలు చేయాలి. ఈ పస్కా దేవుని యొక్క బలిని సూచిస్తా ఉంది. ఈ పులియని రొట్టెలు నీలో ఉంటున్నటువంటి ఆ యొక్క దహనాన్ని లేకపోతే నీలో ఉంటున్నటువంటి అహాన్ని దించేసుకొని దేవుడి సన్నిధిలో కనబడడాన్ని సూచిస్తావు. మూడవదిగా ఈ ప్రథమ ఫలముల పండుగ దేవునికి నీవు చెల్లించే కృతజ్ఞత. మొదటిది నాది. ప్రథమ ఫలాలు నాకు. అంత మాత్రమే కాదు, దశమ భాగములు కూడా నావే అన్నటువంటి మాటలు పెట్టి మనకు ఒక్క చోట కంప్లీట్ గా కనపడవు. కానీ అక్కడక్కడ ఈ పండుగల గురించి ఈ నిర్గమకాండంలో, లేవియ కాండంలో, ద్వితీయోపదేశ కాండంలో, సంఖ్యాకాండంలో ఈ విషయాలన్నీ కూడా చాలా సుస్పష్టంగా రాయబడుతూ ఉంటున్నాయి. అలాగా ఈ యొక్క కోత అంటున్నటువంటిది, దీనే మన ప్రథమ ఫలాల పండుగనే కోతకాల పండుగ అని మనం పిలుస్తాం, లేక కృతజ్ఞతార్పణల పండుగ అని మనం పిలుస్తాం. అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఫలాలలో నీవు దేవుడికి కృతజ్ఞతగా చెల్లించేటువంటి అర్పణ. అందువల్లే కృతజ్ఞతార్పణ. ఏమి తీసుకొని పోవాలా దేవుని సన్నిధానానికి అంటే, దేవుని సన్నిధానానికి ఏమి తీసుకొని నువ్వు వెళ్ళాలి అంటున్నటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క లేవియ కాండము 23వ అధ్యాయము 10వ వచనం. మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇక్కడను నేను నీకు ఇచ్చుచున్న దేశంలో మీరు వచ్చి దాని పంటను పోయినప్పుడు మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తీసుకురావాలని చెప్పుకున్నాం మనం. ఆ తర్వాత మరి దశమ భాగములను దేవునికి సమర్పించాలి. మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం 6వ అధ్యాయం
మలాకి గ్రంథంలో ఆ మాట మనం చూస్తూ ఉంటున్నాం. మరి నీ యొక్క దేవాలయంలో ఆహారం ఉన్నట్లు దశమ భాగములంతా కూడా నా సన్నిధికి తీసుకొని రండి. మీరు ఈ విషయంలో దొంగలు కాకండి. మీరు ఈ విషయంలో దొంగలు కాకండి. పొద్దున మనం చాలా వాక్యాలు విన్నాం ఈ దశమ భాగాల గురించి కదా, చాలా విషయాలు. మరి ప్రతి సంవత్సరం మనం వినేటువంటి విషయాలే. నిజంగా దేవుడికి దశమ భాగములు చెల్లించుట చాలా ప్రాముఖ్యమైనటువంటి. దశమ భాగములు దేని కొరకు అంటే దేవుడి పేరు పాపం తింటారనే కాదు. మీరు అనుకునేది కరెక్టే, మీరు అనుకునేది కరెక్టే, అది తప్పు కాదు, అది తప్పు కానీ కాదు. ఎందుకు అని అంటే దేవుడు ఈ దశమ భాగములను ఎందు నిమిత్తమై ఏర్పాటు చేశాడు అన్నటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోగలిగితే చాలా గొప్పగా మనము ఆలోచిస్తాము. మరి రెఫరెన్స్ అవసరం లేదు, కానీ నేను టూకీగా చెప్పుకుంటా పోతే ఇప్పటికీ టైం ఎక్కువైపోతాను. మరి ఎందుకు దేవుడు దశమ భాగాల్ని ఏర్పాటు చేసినాడు? ఈ మలాకి గ్రంథంలో చాలా గట్టిగా మాట్లాడతాడు కనుక మీరు మనుషులు ఎవరైనా దేవుడి యొక్క దొంగతనం చేయగలరా? చేయలేరు, కానీ మీరు చేసినారు అని యెరూషలేము దేవాలయాన్ని దేవుడు పరిశుద్ధపరిచి ప్రతిష్ఠ చేసి ఆయన యొక్క సన్నిధిని అక్కడ ఉంచి వారిని దీవించిన తర్వాత వారికి ఈ ఆజ్ఞలన్నీ కూడా ఇచ్చాడు. అందులో ఈ దశమ భాగాల ప్రసక్తి ఒకటి. ఎందుకొరకు అని అంటే దేవాలయ పరిచర్య జరగాలి. ఎవరున్నారు అక్కడ అంటే లేవీయులు. లేవీ గోత్రం అక్కడ ఉంటుంది. ఈ లేవీ గోత్రంలోనే దేవాలయం పనిచేసే వాళ్ళు కొంతమంది, అలాగే యాజకత్వం పనిచేసే వాళ్ళు కొంతమంది. వీళ్ళు ఒక ప్రత్యేకమైన జనాంగం. వీళ్ళని ఏమంటారు? లేవీయులని. ఈ మందిర పరిచర్య లేవీయులు చేయాలి. ఈ మందిర పరిచర్యకు అప్పగించబడినటువంటి వారు ముఖ్యంగా యాజకత్వంలో కొనసాగేవారు, అంటే పాస్టర్లు. అక్కడ పనిచేసేటువంటి పాస్టర్లకి స్వాస్థ్యం లేదు. మీరు సంఖ్యాకాండంలో చూసుకోవచ్చు ఈ భాగాన్ని. మరి అక్కడ ఉన్నటువంటి యాజకులకి స్వాస్థ్యం లేదు. అంటే అర్థం ఏంటంటే ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు, అంటే ఒక తండ్రికి 12 మంది కుమారులు ఉంటే 11 మందికి ఈ కనాను దేశంలో ఈ ఆస్తి ఉంది. ఈ ఆస్తి భాగము 11 మంది, అంటే 11 గోత్రాల్లో చెప్తారు కదా. ఇప్పుడు మన నాన్నది ఒక గోత్రంగా, మన తర్వాత మన గోత్రం మారి మన పేరు మీద ఒక గోత్రం తయారైంది. అలాగా ఈ 11 మందికి ఆ కనాను దేశంలో దేవుడు ఇచ్చిన ఆ భూమి అంతటినీ ఇచ్చారు. కానీ ఒకరికి మాత్రం లేదు. ఎవరికి అని అంటే లేవీయులు. లేవీయులకు ఎందుకు ఇవ్వలేదు దేవుడు అని అంటే చాలా గొప్ప మాట మాట్లాడాడు అక్కడ దేవుడు. ఏంటి అని అంటే దేవుడే మీ ఆస్తి. చాలా గొప్ప మాట. దేవుడే మీ ఆస్తి, దేవుడే మీ ఆస్తి. అది ఈజీ కాదు. యాజక పరిచర్య అనేది, యాజక కర్మం అంటున్నటువంటిది ఏదో మన ఊహల కొద్ది మనం అనుకునేటువంటి మాట్లాడుకునేది కాదండి. మీరు అనుకోలేండి, అది కాదు సంగతి. లోకంలో ఉన్న తీరు నేను చెప్తాను. మరి నిజంగా ఆ యొక్క యాజకత్వపు వృత్తి, ఆ తరువాత ఈ లేవీయులు అనేటువంటి వారు దేవాలయ పరిచర్య చేసేటువంటి వారు, ఆ తర్వాత మిగతా జనాంగం. ఇది ఒక సిస్టమ్ అన్నమాట. ఈ మిగతా జనాంగము అందరూ కూడా లేవీయులకు దశమ భాగం ఇవ్వాలి. ఆ తర్వాత వాళ్ళతో కలిపి ఈ లేవీయులు కూడా వాళ్ళు పొందినటువంటి దాంట్లో దశమ భాగం ఎవరికి ఇవ్వాలి? యాజకుడికి ఇవ్వాలి.
అది యాజకుడికి ఇవ్వబడినటువంటి ఆధిక్యత. ఎందుకంటే వారికి స్వాస్థ్యంలో భాగము దేవుడే వారి స్వాస్థ్యం, దేవుడే వారి స్వాస్థ్యం. మీరు అనొచ్చు, ఒకవేళ బాబు దేవుడి సేవకులు అని చెప్పుకుంటా ఉన్న వాళ్ళు చాలా మంది మస్తుగా సంపాదించుకుంటా ఉన్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అంటే దానికి మనం బాధ్యతము చేయకూడదు. అది సంపూర్ణ పరిచర్య కాదు, కంప్లీట్ మినిస్ట్రీ వేరు. పార్ట్ టైం జాబ్ వేరు. పార్ట్ టైంలో దేవుడి సేవ ఎవరైనా చేయొచ్చు. మీరందరూ ఉన్నారు, ఇప్పుడు మీరందరూ సేవ చేయొచ్చు, పోయి సువార్త ప్రకటించవచ్చు, తప్పేం కాదు. ఇంకొకరి కోసం ప్రార్థన చేయొచ్చు, మీరు తప్పేం కాదు. ఇంకొకరిని బలపరచవచ్చు వాక్యంలో, తప్పేం కాదు. కానీ మా బాబుకి ఇచ్చినట్టు నాకేం మీరు అనదు, అది పాపం, అది పాపం. ఎందుకని అంటే దేవుడు మీకు అప్పగించినటువంటి పరిచర్య వేరు, యాజకత్వపు పరిచర్య వీళ్ళు కంప్లీట్ అన్నమాట. ఇప్పుడు పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్నారు చాలా మంది. కొత్తగా మన దగ్గరికి వచ్చిన రవి సార్, ఆయన పార్ట్ టైం, ఆయన దేవుడి సేవ ఉచితంగా చేస్తారు, అది తక్కువ. కానీ ఈరోజు ఇవన్నీ గుర్తించకుండా అసలు అందరు మోసం వాళ్ళు, అందరు సంపాదించుకుంటున్నారు, అందరు అది చేస్తున్నారు, అందరు ఇది చేస్తున్నారు అని ఒక మీరు పడి గురువుల పైన లేకపోతే మాస్టర్ల పైన లేకపోతే ఇంకొకరి సేవకుల పైన మనం పడి సాధించేది ఏమి? అది దేవుని ఆజ్ఞ. దేవుడే స్పష్టంగా సంఖ్యాకాండంలో రాయించి పెట్టాడు, ఈ లేవీయులు అనేటువంటి వారికి మీరందరూ అనగా మిగతా 11 కుటుంబాలకు చెందినటువంటి వారందరూ కూడా దశమ భాగాలను సన్నిధి తీసుకురావాలి. వారి పోషణ యాజకుల యొక్క పోషణ. మరి నిజంగా మనం గొప్ప గొప్ప వాళ్ళని చూసి ఏమో అనుకుంటారు. మాస్టర్లు కొంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు, కాదని చెప్పారు. లగ్జరీ లైఫ్ బ్రతుకున్న వాళ్ళు కాదని చెప్పారు. మరి నిజంగా కష్టపడుతున్నటువంటి వాళ్ళు కూడా లేకపోతే అసలు సేవ అంటేనే కష్టం ఉన్న మాట చెప్పాలి. సేవ అంటేనే చాలా కష్టం. నా యొక్క సాక్ష్యం నేను చెప్తా ఒక చిన్న మాట. మరి పెద్ద పెద్దలకు మనం మాట్లాడవలసిన పని లేదు. దేవుడు వాళ్ళు ఆశీర్వదించినాడు. కాలంలో జరిగే పాస్టర్లను చూస్తూ ఉంటాం కదా, బంగ్లాలో ప్రతి పాస్టర్లను మనం చూస్తూ ఉంటాం. మరి ఫ్లైట్లో జరిగే యాజకులను కూడా చూస్తూ ఉంటాం మనం ఈరోజు. కానీ సేవలో ఎన్నో అపకష్టాలు పడుతున్నటువంటి సేవకులు పాస్టర్లు లేరా అంటే ఉంటారు ఖచ్చితంగా. ఒక్కసారిగా ఎవరింత స్థాయికి వెళ్ళరు. దాని వెనక దేవుని కొరకు, సంఘం కొరకు, ప్రజల కొరకు వారు పడినటువంటి కష్టాలు ఎన్నెన్నో. నా వ్యక్తిగత జీవితంలో నేను నిజంగా 0 నుంచి స్టార్ట్ చేసిన దేవుడి సేవ వచ్చి 0 పెళ్లి చేసుకొని ఒక గోడి సంచి అక్కడ సంచిలో ఒకటే ఒక సంచి, ఒకటి 2 అనుకుంటా, ఒక చిన్నదే ఒకటి. ఏమున్నాయి నాకు, ఏమున్నాయి తెలుసా? అన్నీ ఇవే చిన్నవి. అన్నం నెక్స్ట్ ఒకటి, పప్పు నెక్స్ట్ ఒకటి, ఇట్లాంటివి. అప్పుడు పిల్లలు లేవు, కొత్త పెళ్ళి అయితే 2వ సంవత్సరం. మరి ఎవాంజలిస్ట్గా నేను వచ్చినప్పుడు పరిచర్యకు బయలుదేరా. భయంకరమైనటువంటి ప్రదేశాలు, ఎంతో దూర ప్రదేశాలు. అక్కడ భాష వేరు, ప్రజలు వేరు. మేము చూస్తే ఇద్దరము పెట్టుకొని ఓడి పోయినాం సేవకు ఉత్సాహంగా ఉల్లాసంగా. అయితే ఆడ పరిస్థితులు వేరు, చాలా భయంకరంగా. ఒక చిన్న గుడిసెలో నివాసం చేసే వాళ్ళు, అన్నితే పడిపోయేటువంటి గుడిసె. ఆ తర్వాత చెలిమెలో పోయి నీళ్ళు తెచ్చుకోవాలి. 1 కిలోమీటర్ ఉంటే మీరు పొద్దున 3 కిలోమీటర్లు నడుచుకున్నప్పుడు అక్కడ ఏ మాదిరిగా ఒక వెళ్తారు. అక్కడ చెలిమె తోకొని నీళ్ళు తీసుకొని రావాలి. బిందె ఏ తీసుకొని రావాలంటే చెలిమె ఇది గంటనే బిందె నిండిపోదు. చెంబు ఇలా తోడుకొని వడగట్టుకొని తెచ్చుకోవాలా. తెచ్చుకుంటే తాగాలి, లేకపోతే నేను అభ్యం తీయడు. అటువంటి ప్రదేశాలు, అటువంటి ప్రాంతంలో మేమిద్దరు పోయినాం సేవ. స్టార్టింగ్ 0 నుంచి స్టార్ట్ చేసినాయి. అక్కడ కాలంలో కూడా చాలా అప్పట్లో పాల అర్థం 2002 సంవత్సరం సంగతుల యొక్క
మరి ఇంకా చిన్న రాకపోతుంది ఒక 30 రూపాయలు 40 రూపాయలు అయిందంటే ఒప్పుకోండి చాలా. అందులో ఎలా తీసుకోండి అది మన సంబంధం లేదు. 1100 జీతంతో పనిచేస్తున్నాం అంట. మరి నిజంగా ఆ ప్రదేశాలు చూస్తే ఆ సేవ మనం ఎప్పుడు జీవితంలో ఎప్పుడు మర్చిపోలేండి. ఆ తనిదే పడిపోయేటువంటి ఆ విషయం అది మట్టితో రబ్బర్ కట్టెలు పెట్టి ఒక మట్టి ఆ పక్క ఇంకొక విషయం దాన్ని ఒక ఇల్లు అన్నారు. మరి బాత్రూములు కూడా బాత్రూములే కట్టెలు పోయి అన్ని బాగా విచిత్రం. సేవకు ముందు నేను ఎప్పుడు చూడని అనుకోవాలి ఇవన్నీ. ఎందుకంటే మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి ఆర్టీసీ ఎంప్లాయ్ కాబట్టి నాకు ఇవన్నీ ఏం లేదు. మరి నేను వెళ్ళినప్పుడు వింత నా గురువుల పద్ధతిగా వింత ఆయన ఆయన మరి ఎప్పుడు చూడనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. నిజంగా ఎంత అనుభవించినామని దాని గురించి చర్చిలోకి సాయంకాలం రోజు ఆవిడలో ప్రార్థన పెడతారు కదా, దేవుడు పాట పాడతారు రోజు అట్లాగా పాట రోజు జరుగుతుంది. అన్నం వండి పెట్టి ఇంకా ప్రార్థన చేసుకొని వచ్చి తిందాంలే అంటే ఆ తడిక వాకిలి కదా కుక్కలు వచ్చి తినిపోయి ఇంకా ప్రార్థన అయిపోతేనే ఇప్పుడు మీరు అడ్డవుతారు. బాబు చూస్తారా, బాబుతో మాట్లాడతారా, అన్న తిన్నావా బాబు అని అడుగుతారా, ఎవరు అడగదు కదా. అట్లాగే వాళ్ళు కూడా ఉస్కాకింగ్ అంటే మాకు అన్నంలే ఏమో పెద్ద ఫీల్ అయిపోలేదు కదా. అయితే నిజం చెప్తున్నాను, మీరు ఏమనుకోండి, పిల్లలు లేరు కాబట్టి పెద్ద ఫీల్ అయిపోలేదు కదా. ఏముంది ప్రపంచం మీద తెలవబడుతుంది, ఏమో వేసుకుంటున్నాం కానీ అటు వాటి వాళ్ళు అలాగే నడుస్తూ ఉంటుంది. సైకిల్ లేదు నాకు, ఒక సైకిల్ లేదు. ఆ పల్లెలో బస్సులు కన్నెండు కూడా లేదు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లోనే ఇప్పుడు గంటూరు నుంచి పొద్దుటూరు పోవాలంటే మీకు బస్సే లేదు. ఇంకా సేవకు పోతే ఆ పల్లెలో మామూలు ప్రాంతాలలో బస్సులు కానీ ఏవి కానీ ఉండేవి కాదు. మరి ఏదో పొద్దున ఒక బస్సు వస్తే సాయంత్రం ఒక బస్సు మళ్ళా ఇప్పుడు అలాంటి ఊరు. మీకు తెలుసా పొలాలలో నడుచుకుంటూ పోతా ఉంటే సేవలు సైకిల్ కూడా లేదు. పొలాలలో నడుచుకుంటా పోతా ఉంటే ఎన్ని కిలోమీటర్లు అంటే 8 కిలోమీటర్లు. ఈరోజు నడిచిన 3 కిలోమీటర్లు అయిపోతారంటే అది లక్షల్లో మస్తుగా నడిచినారు పూర్వం. ఎందుకంటే ఎక్కడ పోయినా అంతే పొలాలలో నడుచుకుంటూ పోయి రాత్రంతా ఎన్నో రాత్రులు ఒక్కరిని చర్చిలో ఒక్కరిని పడుకొని అవన్నీ మారుమూల ప్రాంతాలు, అవన్నీ కరెంటు సప్లైగా పాములతో కూర్చొని వచ్చిన ఎన్నో రాత్రులు. మరి ఎన్నో నైట్లు బస్ స్టాండ్లో పెట్టేవాడిని. బస్సు లేక తెల్లవారేసరికి తెల్లవారేంత వరకు టైం పట్టలేదు. అది చలికాలమా, మంచుకాలమా, ఎండాకాలమా, క్రీడాకాలమా దాన్ని కనుక అలాగా ప్రారంభించిన చర్య. చాలా ఉన్నాయి అనుభవాలు. అవన్నీ చెప్పాలంటే సమయం కాదు, మీరు చాలా సమయం పెట్టే మించిపోయింది కాబట్టి నా సాక్ష్యంలో ఎన్నో ఉన్నాయి. నాకు సాక్ష్యం. మరి అలాంటివి దేవుడు అంచెలంచెలుగా కొద్దిగా ఆశీర్వదిస్తూ ఈ రోజు ఒక స్ఫూర్తి కొనుక్కోగలిగి తిరుగుతూ ఉన్నాడు. నాకు కార్యక్రమం నాకు తెలుసు, మీరు ప్రార్థన చేసి వచ్చారు కాకపోతే పాస్టర్లకు అంత ప్రార్థన చేస్తుందే సేవకులకి అలా దేవుడు ఆశీర్వదిస్తాడు. 50 రోజులు ఆ విశ్వాసం అయితే నాలో ఉంది. అంటే కార్యక్రమం కాదు, ఊహించని ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. మరి నేను ఏ వ్యాపారాలు చేయలేదే, ఏ ప్రయత్నాలు చేయలేదే, వేరే రకంగా వడ్డీ తీసుకోలేదే. కొంతమంది వడ్డీ తీసుకుంటారు దేవుని సొమ్ము. ఇవన్నీ చేస్తే పాపాలా కాదా? దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు ఆయన హెచ్చించే సమయం వచ్చేదాకా మనం ఆయన చేతిని అన్ని మడిగి బలంగా పనిచేస్తాడు. మనకంటే బలంగా ఉంటాడు కదా. మరి ఆ విధంగా దైవజనులు ఆ రోజుల్లో నేను రోజుల్లో ఎంతమంది పట్టుకుంటారో మనకి చెప్పండి. అందరినీ ఒకే ఘాట్లో మనం కట్టేస్తాం. సేవ చేసే వాళ్ళని అలాగే మాట్లాడుతున్నారు, అలాగే దొంగలను అలాగే మాట్లాడుతూ ఉన్నారు, సిన్సియర్లను అలాగే మాట్లాడుతారు. ఇవన్నీ ఏంటి అంటే మనకు దేవుడి పైన వైపు పైన సరైన అవగాహన. కాబట్టి దశమ భాగాలు
అది దేవుని యొక్క సొత్తు. మీరు తప్పక ఇవ్వాల్సింది అది. అందుకొరకే మీరు ఇవ్వకపోవడం వల్లనే మీకు చీడ పురుగులు లేక వడగళ్ళు అకాల ఫలాలు గత 3 ఏళ్ళు చూసినామా మనం? ఎన్ని అకాల ఫలాలు రాకపోయినాయి? సరైన వర్షాలు ఉన్నాయా? సరైన పంటలు ఉన్నాయా? సరైన ఆదాయాలు ఉన్నాయా? కూలీలు ఉన్నాయా? ఉద్యోగస్తులకు జీతాలు ఉన్నాయా? కొన్నిసార్లు మనం కొన్ని అనుభవించినాం. ఎందుకనంటే దీన్ని వెనక ఎవరున్నారు? మీరు అనే రాజకీయాలు ఎక్కువ జగన్ చంద్రబాబు అసలు ఆయన దేవాది దేవుడు. భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడను నేనే, వడగళ్ళను కురిపించువాడను నేనే, వర్షమును కురవజేయువాడను నేనే, బెడతలను కురవజేయువాడను. పురుగులన్నీ దేవుడి కట్టలోనే ఉన్నాయి. మీరు అనుకుంటున్నారేమో ఎక్కడికి పంపించినాడు పురుగులను? ఎవరి మీద పంపించినాడు చెప్పండి ఒకసారి గుర్తు చేసుకోండి. మర్చిపోయినారా? వరం మీకు పంపలే, మిడత పోవటే పోలే, ఈగ పోవటే పోలే, పెద్ద పెద్ద ఆయుధాలు వాడలేదు. పెద్ద పెద్ద ఆయుధాలేమి వాడలేక ఇవన్నీ సూక్ష్మజీవులే అయినప్పటికీ దేవుని చెప్పు చేతుల్లో ఉన్నాయి. పెద్దగా దేవుని చెప్పు చేతుల్లోనే ఇవన్నీ ఆజ్ఞాక్రమం పాటించకుండా దేవుని మాటకు లోబడతా ఉన్నాయి. అందుకే మనుషుల పాపం ఎక్కువైనప్పుడు భూమిపై ఏమొస్తాయంటే ఈ యొక్క వైపరీత్యాలు వస్తాయి. మనుషులలో దేవుని వ్యతిరేకత ఎప్పుడైతే ఎక్కువగా పగులుతుందో ఈ సృష్టికి సంబంధించిన విలయాలన్నీ కూడా ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో చదువుకున్నటువంటి వాళ్ళందరికీ బాగా తెలిసే ఉంటుంది. అమెరికాలో జరిగినటువంటి లాస్ ఏంజల్స్ సంఘటన. లాస్ ఏంజల్స్ లో జరిగినటువంటి సంఘటన ఏంటి అంటే హాలీవుడ్ అంటారు. అంటే వినండి, ఇదొకటి వినండి, గమనిస్తాను. హాలీవుడ్ అంటారు అంటే ఇంగ్లీష్ సినిమాలు చేసేటోళ్ళు. వాళ్ళు ఉండే ప్రదేశాలు పెద్ద పెద్ద బంగాళాలు, పెద్ద పెద్ద లగ్జరీగా వాళ్ళకంటే లగ్జరీ ఏమి నాకు తెలిసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో ఉండరేమో. అటువంటి వాళ్ళు అక్కడ అందరూ కూడా వాళ్ళు ఈ మధ్య కాలంలో వాళ్ళకు తెలివి ఎక్కువైపోయి, డబ్బు ఎక్కువైపోయి, వాళ్ళ పేరు ప్రతిష్టలు ఎక్కువైపోయి అన్ని కూడా కోట్లు, డాలర్స్, వేల లక్షల కోట్లు అంత ఆస్తులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్ గా ఏం జరుగుతుంది? డబ్బులు ఎక్కువ అంటే మనకు కూడా పెరుగుతుందా? 1 లక్ష రూపాయలు మన చేతిలోకి వచ్చిందంటే ఎవరిని లెక్క చేయరు. ఏదో చెప్తారు పెద్దోళ్ళకి సామెత చెప్తున్నారు, బాగా దేవుడు డబ్బులు ఉన్నాయంటే రెడ్డికి మామ అంటారు అని. అట్లాంటి అహంకారం పెచ్చు మీరిపోయింది. పెచ్చు మీరిపోయి అసలు దేవుడు అనేవాడు లేడు, మేమే దేవుడు, మేమే దేవుడు. నీ ఓట్లు ఎవరికి వేస్తారో ఏది గొప్పది అని అంటే చిన్న చిన్న జీవులకు ఓటేస్తారంట వాళ్ళు. దేవుడికి ఏమిరా అంటే 0. అసలు దేవుడు అనేవాడు 0. అంత మనిషిలోనే ఉంది, మనలో ఉంది. ఇదంతా నేను సంపాదించింది, నేను పొందుకున్నది, నేను అనుభవిస్తున్నది, దేవుడు ఏం చేయగలుగుతాడు? ఇలాంటి భావనలు వారు కలిగి ఉన్నారు. మాట్లాడారంట, కలిగి ఉన్నాడు కాదు. ఒకటిగా మనం చూసిన ఛానల్స్ చూస్తే అది వాళ్ళు రియల్గా మాట్లాడినటువంటి విషయం. ఆ మధ్యకాలంలో ఒక వీడియో చూసినాడండి. ఒక అమ్మాయి వాళ్ళ సువార్త కూడా ప్రకటిస్తూ ఉంది. ఆ లాస్ ఏంజల్స్ సంఘటన జరగక ముందు ఒక అమ్మాయి మైక్ పట్టుకొని సువార్త చెప్తా ఉంది. దేవుడు త్వరలో రాబోతా ఉన్నాడు, మీరు మార్పు పొందండి, మీ అహంకారాన్ని వీడండి అని చెప్పి ఆమె సువార్త చెప్తుంది ఇంగ్లీష్లో. మరి ఎవరిలా ఏమైపోయింది? మొత్తం తగలబడిపోయింది. ఆ హాలీవుడ్ అనేటువంటి ఆ ప్రదేశం ఎక్కడి నుంచి వచ్చిందో నిప్పు అది కూడా వెళ్ళక ఎక్కడో వారి 100 కిలోమీటర్ల దూరంలో
ఒక చిన్న అడవి అనుకుంటే అది ప్రాకులు వచ్చి వీళ్ళ బిల్డింగ్స్ అన్ని కట్టింది. ప్రపంచ చరిత్రలో ఇంత నష్టం అమెరికా ఎప్పుడు కూడా జరగలేదు. అమెరికా దేశం ఎందుకు ఈ నష్టం జరిగింది? వాళ్ళ అహంకారం. మేము పెద్దమ్మ అంటారు అమెరికా. ప్రపంచమంతా మేము ఎప్పుడైనా అంతే, ఎవరికా అంత దేవుని దగ్గర కూడా అది ప్రదర్శిస్తే కేవలం చెబుతుంది. అందుకే దేవునితో వైరం ఎప్పుడు మనము పెట్టుకోకూడదు. దేవునికి చేయాల్సినవి దేవునికి చేయాలి. చక్కగా చెప్పారు కదా, కైసరికి దేవునికి అంటే దశభాగం దేవుడివి తీసుకురా, దశభాగం ప్రథమ ఫలాలు దేవుడివి తీసుకురా, ప్రథమ ఫలం. ఈ పంటలలోనే కాదు, మీ యొక్క సమస్తంలో ఎన్నో వనరులు ఉన్నాయి మనకు. దేవుడిచ్చే వనరులు మనకు ఒడ్లు ఒకటే కాదు, వనరులు నాకేమంటే చూస్తారు. ఒడ్లు కాకుండా ఏదైనా గిన్నె కనపడుతుంది, ఎప్పుడు కనపడలే. ఏమంటే తక్కువ రేటు కాబడుతుంది, తక్కువ రేటా ఎక్కువ రేటా అది కాదు సమస్య. సమస్య ఏంటి? నీ ఫలాలను ఏవైతే పొందుకున్నావో వాటిల్లో ప్రథమ ఫలం దేవుడి సరిగ్గా తీసుకురావాలని. అది చిన్నదే కావచ్చు, కాస్ట్ తక్కువే కావచ్చు. అది దేని కొరకంటే దానివల్ల నీవు ఆశీర్వదించబడతావు. ఎట్లా చెప్పాడు కదా, మొదటి ఫలం తీసుకొని వస్తే యాజకుడు ఇక్కడ అల్లాడించినప్పుడు, ఇందాక మనం ఆరాధన చేసినా కదా మోకాళ్ళు, అదే అల్లాడించడం అంటే మన దృష్టి. మరి అలాగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఇచ్చిన వనరులను 100గా ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఇది మనకు గుర్తు రాదు, మనకు కొంచెం బద్ధకం ఒకటి, రెండోది లెక్కలేని చాలా చోట్ల మనము చాలా చోట్ల చిన్న చిన్న వస్తువులు, కందులు, ఏమంటే దేవుడు ఏది చిన్నది దేవుడు. నువ్వులు మీకు ఒక జోక్ యొక్క మీరు తప్పుగా భావించండి. ఒక జోక్ ఏంటంటే